జరుగుతుంది. అంటే కూరగాయలు పండ్లు మొక్కలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ అండి ఇది పచ్చిమిర్చి చెట్టు. ఒక్క చెట్టుకే దగ్గర దగ్గర ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయల వరకు ఉన్నాయి. మేము ఇది వేయలేదండి, దానికై అదే వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ఇది ఆవకాయ మామిడికాయ చెట్టు అండి. దీనికి ఇప్పుడిప్పుడే కొత్తగా పూత వస్తూ ఉంది, చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి. కానీ చీమలు ఎక్కేస్తున్నాయండి ఆ చెట్టుకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నల్ల చీమలు పెద్ద పెద్దవి చూడండి లైన్గా వెళ్ళిపోతున్నాయి ఆ చెట్టు దగ్గరికి. ఆ చెట్టు దగ్గర మొదట్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి అక్కడ అవి ఏదన్నా స్టోర్ చేసుకుంటున్నాయేమో తెలీదు. చెట్టుకి ఏమన్నా అవుతుందేమో అని ఇంకా ఆర్గానిక్గా ఏదన్నా చేద్దామని వేపాకులతో కషాయం లాగా తయారు చేయించి నేను ఆ చెట్టుకి స్ప్రే చేయిస్తున్నాను. దాని తర్వాత తగ్గినాయండి చీమలు ఆ చెట్టుకి ఎక్కడం. ఇదండి ఇందాక నర్సరీలో మల్లి మొక్కలు కొనడం చూపించాను కదా, అవండి ఇవి. ముందు మార్కింగ్ చేసేసుకుంటాను, ఎక్కడెక్కడ ఏ ప్లాంట్ రావాలనేది మార్కింగ్ చేయించేస్తాను. దాన్ని బట్టి ప్లాంటేషన్ చేయిస్తూ ఉంటాను. ఏంటంటే లైన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇదండి చింత చెట్టు లాస్ట్న వేయిస్తున్నాను, అంటే అది హైట్ వెళ్ళిపోతుంది కదా. ఇవన్నీ రోజా మొక్కలు ఒక లైన్ లాగా ఒక 10 ప్లాంట్స్ ఒకే లైన్లో వేయించాను. ఇవి మొక్కలు ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత అండి. మల్లి మొక్కలు మాత్రం ఒక్కొక్క చెట్టుకి 5-6 మొగ్గలు ఇప్పుడే కోసుకునేలా ఉన్నాయి. ప్రతి చెట్టుకి అలాగే ఉన్నాయండి మొగ్గలు. ఈ డార్క్ ఎల్లో ముద్దుదాసానుల కోసం నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఈసారి దొరికినాయి నర్సరీలో. ఇవి అంతకుముందు వేయించానండి, అమృతపాణి అరటిపండు చెట్లు. ఇవి కొంచెం పెద్దవైపోయినాయి. ఇదండి రోజా మొక్కలు అన్నీ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వీడియో ఇది. ఇది వచ్చేసి తెల్ల కాగడ అంటారు కదా, వైట్గా మల్లెపూలాగే ఉంటుంది కానీ స్మెల్ ఉండదు, కాగడాలు అంటారు. ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు వేసింది కాదండి, ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ వేసిన చెట్టు ఇది. ఇదేమో సన్నజాజులు. ఇంక ఇక్కడ వేసేవి దాసానులో డార్క్ ఆరెంజ్ కలరు, దాంట్లో కూడా ముద్ద అనమాట.
ఈ కలర్ ముద్ద దాసాని కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, ఇప్పుడు దొరికింది. ఇంకా ఇదేమో 7 రెక్కల నందివర్ధనం అంటారు కదా, ముద్ద పువ్వులాగా వస్తుంది చూడడానికి. వైట్ రోజ్ ఏమో అనుకుంటారు. చెట్టుకే ఒక 2-3 డేస్ వరకు నిలువ ఉంటుందండి. ఇది కోసేసినా కూడా ఆ రోజంతా పక్క రోజు వరకు బాగుంటుంది. ఈ ఖజానా డక్స్ మాత్రం వాటర్ అంటే చాలా ఇష్టం అండి. వీటికి ఫీల్ చేసిన వెంటనే వచ్చేస్తాయి వాటర్లోకి. ఇంకా ఇదేనండి మన వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.